నమాజులో చెడు ఆలోచనలు వస్తే మనం ఏం చేయాలి? చాలామందికి నమాజు మొదలు పెట్టగానే రకాత్ కట్టుకోగానే చెడు ఆలోచనలు వస్తుంటాయి. మరికొంతమందికి చెప్పుకోలేనంత భయంకరమైనటువంటి చెడు ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. అలాంటి తరుణంలో మనం ఏం చేయాలి? ముఖ్యంగా నమాజులో చెడు ఆలోచనలు రావడం అనేది ఇది శైతాన్క వస్వస అని అంటారు. అంటే శైతాను ఆ వ్యక్తిని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. అయితే ఇది సాధారణమైనటువంటి విషయమే. చాలామంది ఏమనుకుంటారంటే నాకొక్కడికే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయని నమాజ్ కూడా మానేసేవారు ఉన్నారు. ఎందుకంటే నేను నమాజ్ అని చేతులు కట్టే నమాజ్ చదువుతున్నాను, కానీ చెడు ఆలోచనలు వస్తున్నాయి, దీనికి బదులు నమాజ్ చేసుకోకుండా ఉండడమే మంచిదని భావించడం చాలా మూర్ఖత్వము, అవిశ్వాసం అవుతుంది. ఎందుకంటే అక్కడ శైతాను కామ్యాబ్ అయిపోయాడు, శైతాను విజయం సాధించేశాడు. ఎందుకంటే శైతాను భావిస్తున్నాడు నమాజులోని మీకు చెడు ఆలోచనలు కల్పించేసి ఇక మీరు నమాజే చదవకుండా చెయ్యాలని శైతాను పాటుపడుతున్నాడు. మీరు అదే ఆలోచనతో నాకు చెడు ఆలోచనలు వస్తున్నాయి బాబో, నేను నమాజ్ చేసే బదులు నమాజ్ చేయకుండా ఉంటేనే మంచిదని మీరు భావించినట్లయితే శైతాను జయిస్తాడు, మీరు ఓడిపోతారు. కాబట్టి ఇలాంటి ఆలోచనలు అనేది శైతాన్ యొక్క వస్వస అన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. అయితే మనం మంచి పని కోసం మసీదుకు వెళ్ళి వజూ చేసుకొని నమాజు కోసం నిలబడి అల్లాహు అక్బర్ అని జమాత్తో మనం చేతులు కట్టుకున్నప్పుడు మనకు చెడు ఆలోచనలు రావడం ఏంటని చాలా మందిలో ఆలోచన, ఈ ప్రశ్న అనేది ఉంటుంది. అయితే దీనికి ధార్మిక పండితులు హదీసుల వెలుగులో చెప్పిన విషయం ఏంటంటే ఎవరికైతే నమాజులో చెడు ఆలోచనలు వస్తాయో వారి బలహీనమైనటువంటి విశ్వాసం కారణంగా వారికి అలాంటి చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి మన విశ్వాసాన్ని మనం దృఢపరచుకోవాలి, ఎక్కువగా ధార్మిక జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి, ఖురాన్ని ఎక్కువగా మనం తిలావత్ చేయాలి, ఖురాన్ని ఎక్కువగా మనం కంఠస్థం చేసుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితం సున్నత్ వెలుగులో జీవితం గడిపేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే మన విశ్వాసం అనేది దృఢమవుతుంది. అలాంటి తరుణంలో శైతాన్ ఎక్కువగా దృఢమైనటువంటి విశ్వాసి వెంట పడడు. కాబట్టి శైతాన్ని మనం ఓడించాలి అంటే మనం ఎక్కువగా ధర్మానికి దగ్గరవ్వాలి, మంచి ఇస్లామిక్ నాలెడ్జ్ని మనం నేర్చుకోవాలి. ఉస్మాన్ బిన్ అల్ ఆస్ రదియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ ప్రవక్త, నేను నమాజ్ కోసం నిలబడి చేతులు కట్టుకొని ఖిరాత్ చదువుతున్నప్పుడు శైతాన్ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, చెడు ఆలోచనలు నాకు వస్తున్నాయని ప్రవక్త వారికి తెలియజేసినప్పుడు అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశాడు, నువ్వు నమాజ్ చదువుతున్నప్పుడు ఖింజబ్ అనేటటువంటి శైతాన్ నీకు చెడు ఆలోచనలు కలిగిస్తున్నాడు, నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు, కాబట్టి నువ్వు అల్లా యొక్క శరణు వేడుకో అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అంటే సహబా రదియల్లాహు అజ్మాయిన్, మనందరికంటే ఎక్కువ విశ్వాసం కలిగినటువంటి సహబాలకే నమాజులో చెడు ఆలోచనలు కొంతమందికి వచ్చాయి. కాబట్టి చెడు ఆలోచనలు రావడం అనేది సర్వసాధారణమే. ఇలాంటి తరుణంలో మనం ఏం చేయాలంటే అప్పుడు అల్లా యొక్క శరణు మనం వేడుకోవాలి. సహీ ముస్లిం హదీస్ నంబర్ 5738లో నువ్వు నమాజు స్థితిలో ఉన్నప్పుడు శైతాను గనక నిన్ను ఇబ్బంది పెట్టి చెడు ఆలోచనలు కలిగించినట్లయితే అప్పుడు నువ్వు ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం అని చదివి 3 సార్లు ఎడమ వైపు ఉమ్మాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అంటే ఎడమవైపు ఉమ్మాలంటే పక్కన నిలబడినటువంటి ముసల్లిపై ఉమ్మడం కాదు, కేవలం ఒక తుంపిల్లో పడేటట్లు ఊదాలి, అంతవరకే. కాబట్టి సోదరులారా, ఈ విధంగా శైతాను మనల్ని ఎందుకు నమాజులో డిస్టర్బ్ చేస్తాడు అంటే మన విశ్వాసం బలహీనంగా ఉన్నప్పుడు, సరైనటువంటి జ్ఞానం లేనప్పుడే శైతాను మన వద్దకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి శైతాను మనకు దూరంగా ఉండాలంటే ధర్మ జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి, మన విశ్వాసాన్ని దృఢపరచుకోవాలి. అయితే సోదరులారా, మన నమాజ్ ఎలా చదవాలి, ఎంత ప్రశాంతంగా చదవాలంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. సూర అల్ ముమినూన్ సూర నెంబర్ 23 ఆయత నెంబర్ 1 మరియు 2లో నిశ్చయంగా విశ్వాసులు సాఫల్యం పొందారు, వారు ఎలాంటి వారంటే తమ నమాజుల్లో అనుకువ కలిగి ఉంటారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. అంటే విశ్వాసులు చదివేటటువంటి నమాజు చాలా ప్రశాంతంగా అనుకువగా ఉంటుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు. అలా కాకుండా చాలామంది మనం చూస్తుంటాం, చాలా హడావిడిగా ఏదో ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏదో ఇంపార్టెంట్ పని ఉంది అనేటటువంటి విధంగా బలవంతంగా వాళ్ళు చదువుతుంటారు. అలా కాకుండా చాలా ప్రశాంతంగా, నెమ్మదిగా, అనుకువగా మనం నమాజ్ చదవాలి, వారే సాఫల్యం పొందుతారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5269, సహీ ముస్లిం హదీస్ నంబర్ 127, హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, నా ఉమ్మతులో ఎవరికైతే చెడు ఆలోచనలు వస్తాయో వారిని అల్లాహ్ క్షమిస్తాడు, ఎప్పటి వరకైతే వారు వాటిని ఆచరణలో పెట్టరు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అంటే ముస్లింలు విశ్వాసులకు సర్వసాధారణంగా చెడు ఆలోచనలు రావడం అనేది కామన్, సర్వసాధారణమే. మరి చాలా పెద్ద చెడు ఆలోచన వచ్చిందండి, అది అల్లాహకు సంబంధించిన చెడు ఆలోచన, అదేవిధంగా ధర్మానికి సంబంధించిన చెడు ఆలోచన, సొంతంగా నా తల్లి తర్వాత చెల్లిలకు సంబంధించినటువంటి చెడు ఆలోచన నాకు వచ్చేసింది అన్న విషయాన్ని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే ప్రవక్త వారు తెలియజేశారు, నా ఉమ్మత్తులో ఎవరికైతే చెడు ఆలోచనలు వస్తాయో వారి యొక్క పాపాన్ని అల్లాహ్ క్షమిస్తాడు, ఎప్పటి వరకైతే వారు దానిని ఆచరణలో పెట్టరో. కాబట్టి చెడు ఆలోచన వచ్చిందని చెప్పి దాని ఆచరణలో పెట్టనంత వరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అది పాపంగా పరిగణించబడడు. కాబట్టి చెడు ఆలోచనలు రావడం అనేది సర్వసాధారణమే. వాటిని అంతటితో మరిచిపోయి శైతాను కీడు నుండి అల్లా యొక్క శరణు కోరుకోవాలి. అలా కాకుండా వాటి గురించి ప్రస్తావించి ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా అది పాపంగా పరిగణించబడుతుంది. అయితే ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, బలహీనమైనటువంటి విశ్వాసం ఉన్న వారికి ఎక్కువగా చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి వారి యొక్క విశ్వాసాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి, దృఢపరుచుకోవాలి. తౌహీద్, దైవంపై కలిగి ఉండాల్సినటువంటి విశ్వాసము, అకీదా అనేది సరిగ్గా ఉండాలి. షిర్క్ పనులకు, బిదాత్ పనులకు దూరంగా ఉండాలి. సమయం ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా మనం జికర్ చేస్తూనే ఉండాలి. చెడు ఆలోచనలు వస్తున్నప్పుడు అల్లా యొక్క జికర్ చేయాలి, అల్లాకు భయపడాలి. అల్లా నన్ను చూస్తున్నాడు, రేపు ఖియామత్ రోజు అల్లాకు నేను జవాబు చెప్పుకోవాలి అనేటటువంటి భయం ఉన్నట్లయితే చెడు ఆలోచనలు మన దరికి రావు. ఒకవేళ వచ్చినా వాటిని ఆ మనిషి, ఆ విశ్వాసి ఆచరణలో పెట్టడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు, నాకు, మనందరికీ కూడా మన బలహీనమైనటువంటి విశ్వాసాన్ని దృఢపరుచుకునేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.